MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. ఇదంతా ఓకే. డిజిటల్ అరెస్టులు అని ఉండవని చెప్తున్నారు మీరు. సైబర్ క్రైమ్లో కేసు పెట్టడం, మీలాంటి మీ సుపీరియర్ ఇంట్రెస్ట్ చూపించుకుంటే రికవరీకి వెళ్ళడం, అరెస్ట్ చేయడం, రికవరీ ఉంటున్నాయి. అసలు ఏమీ జరగకుండా పబ్లిక్ అవేర్నెస్ చేయాలంటే ఏం చేయాలండి? అంటే పబ్లిక్ ఎప్పుడు కూడాను డబ్బులు వీళ్ళు మన లలిత జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ చెప్పినట్టు ఊరకనే రావు ఎవరికి కూడా. కొమ్మలు ఎక్కువ దులిపితే కింద పడతాయి అనుకుంటాం, కానీ డబ్బులు చెట్టుకి కాయట్లేదు. కాబట్టి అత్యాశకి పోయి మా షేర్ మార్కెట్లో మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే ముందు ఒక 5,000 కామన్గా ఈ ఫ్రాడ్ ఎలాగైతే మనకి దాని ఊబిలోకి వెళ్ళిపోతామంటే, ముందు మీరు ఏ పని చేయక్కర్లేదు, ఫలానా వచ్చిన వీడియోల్ని మీరు లైక్ చేస్తే చాలు దానికి డబ్బులు వస్తాయని అంటారు. దానికి అందుకు మనం కూడా తెలివైన వాళ్ళం కాబట్టి 2,000 పెడతాము, ఆ 2,500 ఇస్తాడు. ఆ డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడైతే 2,500 వచ్చిందో 2,500తో నాగం 5,000 పెడతాం, ఆడు 1,000 కలుపుతాడు, 6,000 వస్తుంది. 6,000 వస్తుంది. ఈ 6,000 ఎప్పుడైతే ఈడు ఒక్కడు ఆగిపోడు, ఈడు ఒక్కడితో నాగడ మౌత్ టు మౌత్ క్యాన్వస్ మిగతా వాళ్ళకి కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత ఇలాగా ఎప్పుడైతే లక్షలు పెట్టాడో 1,000 వరకు అమౌంట్ ఎక్కువ, ఆ అమౌంట్ వెళ్ళిపోయిన తర్వాత అది విత్డ్రా చేయడానికి అవదు, కానీ మన అకౌంట్లో పడినట్టు చూపిస్తుంది. ఆడు విత్డ్రా చేయాలంటే అలా GST కట్టాలా, ఇది కట్టాలా, అది కట్టాలని చెప్పేసి లక్షల రూపాయలు దోచేస్తుంటారు. అందువల్ల ఎవరు కూడా పబ్లిక్ ఎవరు కూడా ఆన్లైన్లో వచ్చే ఇన్వెస్ట్మెంట్ లాభాల గురించి, ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచనల గురించి ఆలోచించకూడదు. దాన్ని ఎప్పుడు కూడా ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ కానీ, సోషల్ మీడియాలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్ కానీ ఎవడు కూడా చేయకూడదు. అయినప్పుడు కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ మన రింగ్ టోన్ చూస్తే ఈ సోషల్ మీడియా క్రైమ్ తాలూకు రింగ్ టోనే వస్తుంది. అయినప్పటికి కూడా వీళ్ళు మోసపోతున్నారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలందరికీ మీ ద్వారా మేము తెలియజేసింది అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆన్లైన్లో షేర్ బిజినెస్ కానీ, ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇంక ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారంగా ఉపయోగించుకొని ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టరాదు. రెండోది, మనకు తెలియని లింకులు ఏవి కూడా మనం దాన్ని ప్రెస్ చేయకూడదు. తెలియని లింకులు ఏది ప్రెస్ చేసినా వాళ్ళు కూడాను ఏం చేస్తారంటే, మనకి దీంట్లో కొంత హనీ ట్రాప్ ఉంటుంది. హనీ ట్రాప్ మనల్ని కవిస్తారు. కవిసించిన తర్వాత మనం మాట్లాడతాం, వాళ్ళు వీడియో కాల్ మాట్లాడమంటారు. మనం వీడియో కాల్తో వీడియో కాల్ మాట్లాడినప్పుడు మామూలు బట్టలతో ఉంటే ఇదేనా వీడియో కాల్ అని అంటారు. వాళ్ళు న్యూడ్గా కనిపిస్తారు, మనల్ని న్యూడ్గా మాట్లాడమంటారు. ఎప్పుడైతే న్యూడ్గా మాట్లాడామో, న్యూడ్గా మాట్లాడిన తర్వాత ఈ వీడియోని వాళ్ళు రికార్డ్ చేస్తారు. ఆటోమేటిక్గా ఒక యాప్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే ఆ వీడియో రికార్డ్ చేసి మనకు పంపిస్తారు. పంపించిన తర్వాత మన లెక్కన స్టార్ట్ చేస్తారు, డబ్బులు డిమాండ్ చేయడం మొదలెడతారు. అలాగే డబ్బులు వాడికి ఎంత ఇచ్చినా సాటిస్ఫై కాదు. ఎంత ఇచ్చినా ఇప్పుడు ఏదైనా 10,000, 50,000, లక్ష, 10 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చిన తర్వాత కూడా డిమాండ్ చేస్తాడు. ఇలాగ బ్లాక్మెయిల్ చేసి ఒక 22 లక్షలు అంతా ఇచ్చేసారు. ఇక్కడ దొరికేటంటాడు, దొరకలేదు. అంత ముందు మనకు ముందు కేసు రిజిస్టర్ చేశారు, దొరకలేదు. అందువల్ల ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియని వ్యక్తులతో సాంగత్యం చేయకూడదు. తెలియని వ్యక్తులతో వీడియో కాల్ కానీ, లేకపోతే ఇంకో ప్రైజ్ నోకన్ కానీ ఇంకేం చేయకూడదు. అదొకటి. రెండోది, ఇంకొక ట్రెండ్ ఏంటంటే, హై స్కూల్ పిల్లలు కానీ, కాలేజీ పిల్లలు కానీ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు లింక్ పెడతారు. ఆ లింక్ పెట్టిన వెంటనే వాళ్ళు 300, 3,000, 4,000 మనకు ఒప్పించినట్టు చూపిస్తారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ లింక్ ప్రెస్ చేసామో, ఆ లింక్ ప్రెస్ చేసిన తర్వాత మన కాంటాక్ట్స్ అన్నీ కూడా కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. అక్కడి నుండి మన బ్లాక్మెయిల్ చేయడం మొదలెడతారు. మనం ఆ డబ్బులు ఇచ్చేసినప్పటికి కూడాను మన ఫోటోని ఉంచేసి ఓ న్యూడ్ ఫోటోని మనకి యాడ్ చేసి మన కాంటాక్ట్స్కి పంపిస్తాడు. అక్కడి నుండి మెంటల్గా వర్రీ అవుతాము, ఫైనాన్స్గా లాస్ అవుతాం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడాను యాప్ల ద్వారా లోన్లు వాడడం కానీ ఇంకోటి కానీ చేయరాదు. ఈ అన్నిట్లు కానీ చేయడానికి తెలియని తలక లింకులు ఏవొచ్చినా ప్రెస్ చేయకుండా ఉంటేనే మనకి అదృష్టం. ప్రెస్ చేసామని అంటే ఖచ్చితంగా మన తలకు పేక ఆడికి హ్యాండ్ ఓవర్ చేసినట్టే. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చేయకూడదు. రెండోది, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా పర్సనల్ డీటెయిల్స్ని అడగడు. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా అడగడు. అందువల్ల అడిగినా చెప్పవలసిన అవసరం లేదు. పోలీస్ ఆఫీసర్ కానీ, బ్యాంక్ ఆఫీసర్ కానీ పర్సనల్ డేటా అడగడు.
అందువల్ల ఎప్పుడు కూడా ఎవరికి షేర్ చేయవలసిన అవసరం లేదు. అలాగే డిజిటల్ అరెస్టులు కూడా ఉండవు. అటువంటిది కూడా ఒకవేళ అటువంటిది ఏదైనా బెదిరింపులు వస్తే అవసరమైతే సిమ్ ఏం తీసేయండి, లేకపోతే రెస్పాండ్ అవ్వడం మానేయండి. అంతే తప్ప ఏమీ వాళ్ళు ఏం చేయలేరు. ఓకే సార్, మీరు 3 years పనిచేస్తున్నారు అక్కడ మీ అచీవ్మెంట్? సిఈడిలో 3 years చేసాం. మేజర్ అచీవ్మెంట్ ఏంటంటే అక్కడ కాకినాడలో జయలక్ష్మి మల్టీ ఎయిడెడ్ సొసైటీ అని ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీ తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అసలు ఫస్ట్ సొసైటీని పెట్టడం ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణ సమాజాన్ని ఉద్ధరిద్దాము అని చెప్పేసి ఆ సొసైటీని పెట్టారు. ఆ సొసైటీలో ఎవరైనా ఒక బ్రాహ్మణుడు రిటైర్ అయిపోయారు అనుకోండి, ఆ రిటైర్ అయిపోయిన వెంటనే ఆ జయలక్ష్మి సొసైటీ తాలూకా ఓనరు వెళ్ళి వాళ్ళకు సాలో కప్పడం, ఓ బొక్క ఇవ్వడం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచుకోవడం, వాళ్ళకి రిటైర్మెంట్ అయిన తర్వాత వస్తాయి కదా డబ్బులు, ఆ డబ్బులన్నీ కూడా ఈ సొసైటీలో పెట్టించడం ఇంట్రెస్ట్కి. అలాగే చెప్తారు. అంటే దానికి ఇంట్రెస్ట్ కూడా మిగతా బ్యాంకులు వచ్చిన ఇంట్రెస్ట్ కంటే ఇది ఎక్కువ ఇస్తుంది. ఇవిడ ఇప్పుడు ఫిక్స్డ్ అమౌంట్ వేసుకుంటే డబుల్ అమౌంట్ కూడా మిగతా వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తుంది అని చెప్పి 2006లో పెట్టారు దీన్ని. 2006లో పెట్టి 2022కి వచ్చేసరికి దీన్ని ప్రాపర్గా మేనేజ్ చేయలేపారు. దగ్గర 29,000 మంది దీంట్లో డిపాజిటర్స్, 450 కోట్ల రూపాయలు అమౌంట్ ఫ్రాడ్. ఈ 450 కోట్ల ఫ్రాడ్కి కూడాను లాస్ట్కి వచ్చేసరికి ఏమైందంటే, ఇప్పుడు ఇవేం చేస్తుంది, ఈరోజు ఒక 10 నెల 10 కోట్లు సంపాదించింది అనుకోండి, 10 కోట్లలోనే 9 కోట్ల రూపాయలు పాత దీంట్లోనే వడ్డీలకి ఇవ్వడానికే సరిపోతుంది. అలాగా ఎంత గ్యాదర్ చేస్తుంది, ఎంత వడ్డీలకి ఇస్తుంది. అలాగే ఫైనల్గా వచ్చేసరికి బోర్డు తిరిగేస్తారు. బోర్డు దీంట్లో ఎక్యూజ్డ్లు మ్యాక్సిమం బ్రాహ్మిన్సే, నష్టపోయిన వాళ్ళు కూడా బ్రాహ్మిన్సే. 29,000 మంది డిపాజిట్స్ని చీట్ చేసిన తర్వాత ఒక కేసు రిజిస్టర్ చేశారు. లోకల్ పోలీసులు కాకినాడలో సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు కట్టారు. దాన్ని సిఐడికి హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసిన దాంట్లో 6 డిస్ట్రిక్ట్లో ఈ సొసైటీ నడిచింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, తుని, 24 బ్రాంచ్లు ఉన్నాయి. బ్యాంక్ బ్రాంచ్ 24 బ్రాంచ్లు ఓపెన్ చేశారు. ఈ బ్రాంచ్లు ఎలాగ ఓపెన్ చేసిన తర్వాత కేసు మాకు ఇచ్చారు. దీంట్లో 42 మంది ముద్దాయిలు, 42 మంది ముద్దాయిలు కూడాను సక్సెస్ఫుల్గా అరెస్ట్ చేయగలిగాం. వాళ్ళని ఆ మెయిన్ డైరెక్టర్స్ని అయితే సుమారు సంవత్సరం వరకు జైల్లో ఉంచగలిగారు. ఉంచడంతో పాటు 350 కోట్ల రూపాయల ఆస్తుల్ని అటాచ్మెంట్కి వెళ్ళాం, ప్రాపర్టీ అటాచ్ చేసాం. ఏదైతే మనం 350 కోట్లని ప్రాపర్టీ అటాచ్మెంట్ చేస్తానో అదైతే అది అమ్ముకుని ప్రజెంట్ వాల్యూ చేసుకుంటే ఇంకెక్కువే ఉంటుంది. మార్కెట్ వాల్యూ ప్రకారంగా అంత అమౌంట్ మనం సీజ్ చేసాం. సీజ్ చేసి దీంట్లో బెస్ట్ ఐఓ ఇన్ ఎకనామిక్స్ వింగ్ అంటే ఎకనామిక్స్ అఫెన్స్లో ఈఓడబ్ల్యూ కింద చేసిన దాంట్లో బెస్ట్ ఐఓగా నాకు మొన్న అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ గారు దీనికి ఒక 10,000 క్యాష్ రివార్డుతో పాటు ఒక షీల్డ్ ఒకటి ఇచ్చారు. అదొకటి. దీంట్లో మాకు కాన్ఫిడెన్స్ హాల్ ఒకటి ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ హాల్లో కూడాను ఒక్కొక్క వింగ్కి ఎవరు బెస్ట్ ఐఓ ఇన్ ఈఓడబ్ల్యూ వింగ్, బెస్ట్ ఐఓ ఇన్ సైబర్ క్రైమ్ అని ఇలా తీసుకొచ్చి మా ఫొటోస్ కూడా అక్కడ బోర్డు మీద పెడతారు, డిస్ప్లే చేశారు. అలాగే సిఐడిలోని నాకు బెస్ట్ ఐఓ ఇన్ ఎకనామిక్స్ వింగ్ అండ్ ఈఓడబ్ల్యూ వింగ్ కింద అవార్డు ఇవ్వడంతో పాటు క్యాష్ రివార్డు కూడా 10,000 వరకు కూడా మనకి అఫీషియల్గా రివార్డు కూడా ఇవ్వాలి. ఈ డబ్బులు అంతా కూడాను ఆవిడ ఓ 3 సినిమాలు తీసింది. సరే గుర్తులేదు కానీ 3 సినిమాలు తీసింది. వాళ్ళ తాలూకా మేనల్లుడికి వీళ్ళందరూ కూడాను అమెరికాలో వ్యాపారాలు ఉన్నాయనంటే ఇది డబ్బులు ఇవ్వడం కూడా మిగతా వారు ఎక్కడికి వెళ్ళిపోలేదు. దీంట్లో 15 మందికే అప్పులు ఇచ్చింది, అప్పులు ఇచ్చి సర్దిసింది. దానివల్ల మొత్తం బ్యాంక్ జయలక్ష్మి సొసైటీ కుదేలైపోవడంతో నష్టపోయింది. 3 లాస్ అయ్యాయి. ఆ షేర్ల వ్యాపారంలో పెట్టింది, షేర్లు లాస్ అయిపోయింది. ఫార్మాసిటీలో కొంత షేర్ అమౌంట్ పెట్టింది ఫార్మా కంపెనీలో, అది పోయింది.
వాళ్ళు పోయారు, వీళ్ళు రోడ్డు ఎక్కారు. ఒకప్పుడు 300 ఎకరాలు ఉన్న జమీందారు కుటుంబం అది. అనవసరంగా అత్యాశకు పోయి లాస్ అయిపోయారు. శ్రీకాకుళం ప్రజల్లో చైతన్యం రావాలంటున్నారు నాయుడు గారు. ఆయన చెప్తున్నట్లుగా మీకు తెలియని వ్యక్తి లింక్ పంపినా, మెసేజ్ పంపినా రెస్పాండ్ అవ్వద్దు. కనబడిన వ్యక్తులతో చాట్లు చేయడం, తెలియని వ్యక్తులతో చాట్ చేయడం పెద్ద నేరం, దాంతో ప్రాబ్లం వస్తుందంటూ చెప్తున్నారు నాయుడు గారు. ఇక సైబర్ క్రైమ్లో అవగాహన కల్పించడంలో శ్రీకాకుళం ఎస్పీ గారు మహేశ్వర్ రెడ్డి గారు ఒక టెక్నాలజీని వాడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కానీ దీంతోపాటు ఎక్కువగా నిత్యంగా ఎక్కువ జరిగే శ్రీకాకుళంలో పేకాట మీద ఎక్కువ ఫోకస్ పెట్టామంటున్నారు నాయుడు గారు. ఇక్కడ పేకాట ఆడితే ఖచ్చితంగా జైలు వెళ్ళడం గ్యారంటీ. కాబట్టి జైలుకి వెళ్ళాలనుకున్న వాళ్ళు పేకాట ఆడండి, కానీ పేకాట ఆడిన వాళ్ళు మాత్రం మేము ఎటువంటి పరిస్థితి వదిలిపెట్టేది లేదు. అదేవిధంగా రౌడీ షీటర్ మీద కూడా ఎక్కువగా నిఘా ఉంటుంది. ఏ రౌడీ షీటర్ ఏ సెటిల్మెంట్లో ఉన్నా ఖచ్చితంగా అతని మీద కూడా జైలు పంపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇది నాయుడు గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇస్తాం, మళ్ళీ కలుద్దాం. తరకు నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.